I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center. This is andrology lab అండి. Andrology అంటే మనం సెమెన్ ప్రాసెసింగ్, సెమెన్ శాంపుల్స్, ఐయుఐ ప్రాసెసింగ్, ఐవీఎఫ్ కావాల్సిన సెమెన్ ప్రాసెసింగ్, సెమెన్ ఫ్రీజింగ్ అన్ని ఇక్కడ చేస్తాము. సో దీనికి ఏమేమి కావాలంటే మనకు లామినార్ ఫ్లో, ఎందుకంటే మనకు ప్యూర్ మనం ఈ ఎయిర్ అంతా క్వాలిటీ స్టెరైల్ ఎయిర్ కండిషన్స్లో మనం అన్ని శాంపుల్స్ చేస్తాం కాబట్టి దీన్ని లామినార్ ఫ్లో అంటారు. అండ్ దిస్ ఈజ్ మైక్రోస్కోప్. సో ఇది మైక్రోస్కోప్. సో మనం సెమన్ జస్ట్ స్లైడ్ మీద ఒక శాంపుల్ వేసుకొని కవర్ స్లిప్ వేసుకొని మన కౌంట్ అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. తర్వాత వార్మర్. సో వార్మర్ మనకు సెమన్ అనాలిసిస్ చేయాలన్నా, ఐయుఐ చేయాలన్నా సెమన్ లిక్విఫై అవ్వాలి కాబట్టి ఈ వార్మర్ వాడతాము. తర్వాత స్విమ్ అప్ టెక్నిక్, డెన్సిటీ గ్రేడియంట్, మనం ఐయుఐ ప్రిపరేషన్లో కూడా ఈ వార్మర్ మీద ఫైనల్ శాంపుల్ పెట్టడం జరుగుతుంది. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనం ముందు చెప్పిన వీడియోస్లో హార్మోన్ ఇంజెక్షన్స్ చెప్పాం. హార్మోన్ ఇంజెక్షన్స్, కోల్డ్ చైన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రిడ్జ్. సో ఇవన్నీ హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి అండ్ కంపల్సరీ కోల్డ్ చైన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీటికి శాంపుల్స్కి మనం ఐయుఐకి కావాల్సిన సెంట్రిఫ్యూజ్ మెషిన్. సో సెంట్రిఫ్యూజ్ కూడా ఉంది. సో ఈ సెంట్రిఫ్యూజ్ ఇవన్నీ మనకు ఐయుఐ ఆండ్రాలజీ ఐయుఐ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంది. మనకు ఐయుఐ కానివ్వండి, ఐవీఎఫ్ కానివ్వండి, సక్సెస్ ల్యాబ్ మీద చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ల్యాబ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఎలా ఉంది, ఇంక్యుబేటర్స్కి అన్ఇంటరప్టెడ్ CO2 సప్లై ఎలా ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఇది ఆల్మోస్ట్ యూపీఎస్ అండి. మనకు బ్యాకప్ ఆల్మోస్ట్ 20 hours బ్యాకప్ ఉంటుంది. సో మనకు పవర్ పోయినా కూడా, పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ మనకు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. తర్వాత ఇది ఇంక్యుబేటర్స్కి CO2 ఇంక్యుబేటర్స్, ఆల్మోస్ట్ స్పేర్ సిలిండర్ కూడా ఉంది. మనకు ఒకవేళ CO2 అయిపోయినా కూడా స్పేర్ సిలిండర్ ద్వారా మనకు అన్ఇంటరప్టెడ్ CO2 సప్లై. తర్వాత ఈ పెద్ద ట్యాంక్స్ చూసారంటే ఇవన్నీ క్రయో ట్యాంక్స్. సో ఇవన్నీ లిక్విడ్ నైట్రోజన్ స్టోరేజ్ ఒకటి, అండ్ ఒక దాంట్లో సెమన్ శాంపుల్స్, మనకు సెమన్ ఫ్రీజింగ్ సెమన్ శాంపుల్స్, ఇంకొక దాంట్లో మెయిన్ ఎంబ్రియోస్ మనం స్టోర్ చేయడం జరుగుతుంది. సో వీటికి మనకు ఈ లిక్విడ్ నైట్రోజన్కి ఆల్మోస్ట్ ఎయిర్ కండిషన్ కూడా ఉండాలి కాబట్టి సో ఇది ప్లాన్ చేయడం జరిగింది.